హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో వచ్చేసి మాఘ పౌర్ణమి రోజు తీసిందండి. మాఘమాసంలో అత్యంత విశేషమైన మాఘ పౌర్ణమి రోజు మేమైతే అల్లంపూర్ జోగులాంబకు వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిది అని అంటే నేను మా శ్రీవారు కలిసి కారులో బయలుదేరామండి. ఇది వచ్చేసి అల్లంపూర్ జోగులాంబ ఎంట్రన్స్. ఇంకా మాఘ పౌర్ణమి విశేషత ఏందో మనం ఇప్పుడు ఈ వీడియోలు తీసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే హైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 1వ తేదీ అద్భుతమైన రోజు. 100 ఏళ్ల తర్వాత వచ్చే అరుదైన యోగం. అపమృత్యువు తొలగిపోవాలంటే ఈరోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. 2026 ఫిబ్రవరి 1వ తేదీ మనకు మాఘ పౌర్ణమి వచ్చేసింది. మనము కట్ చేస్తే మనం వచ్చేసి ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అయినాం. ఇక్కడ వచ్చేసి తుంగభద్ర నదీ తీరాన స్నానం చేద్దామని చెప్పేసి గంగా స్నానానికి నేను మా శ్రీవారు అయితే వచ్చాము. ఇంకా మా శ్రీవారు అయితే ఇంకా ఏవైనా మనకు పితృదోషాలు ఉంటే దేవిశ్రీ గురూజీ గారు టీవీలో చెప్పారండి. ఒక 9 పూర్ణ కొబ్బరికాయలు అంటే పీచు తీయని కొబ్బరికాయలను తీసుకొని మన పితృదేవతల శాపం ఉంటే నదిలో ఒకసారి మునిగి ఒక కొబ్బరికాయలాగా అలాగా 9 కొబ్బరికాయలు వదిలేస్తే మనకున్న పితృదోషాలు నివారణ అవుతుందని చెప్పారు. అందుకోసానికి మన కుటుంబంలో ఏవైనా మనం తెలిసి తెలియక, అలాగే మన పూర్వీకులు తెలిసి తెలియక ఏవైనా పితృదోషాలు ఉంటే ఇలా చేయొచ్చు అని చెప్పేసి మా శ్రీవారు అయితే ప్రతి ఒక్క కొబ్బరికాయకు ఒక మునుకులాగా 9 కొబ్బరికాయలకు 9 మునకలు వేసి ఈ విధంగా వదిలిపెట్టారు. ఇంకా ఫుల్ రద్దీతో ఉందండి. మీరు చూశారు కదా కార్లన్నీ ఎలా ఉన్నాయో. ఇంతకుముందు వీడియోలో ఇలాగ మా శ్రీవారు 9 మునకలు వేసిన తర్వాత నేను మళ్ళీ మా శ్రీవారు ఇద్దరం కలిసి జంటగా పౌర్ణమి సందర్భంగా మాఘ పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానం చేశాము. ఇంకా తెలుగు మాసాల్లో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం దీపారాధనకు ప్రసిద్ధి అయినట్లే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. అదేవిధంగా హిందూ సాంప్రదాయాల్లో ప్రతి పండుగకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే పౌర్ణమి తిథికి, అమాస తిథికి కూడా ప్రత్యేక విశిష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు మాఘ పౌర్ణమి అంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది వచ్చే మాఘ పౌర్ణమి 2026 వేళ పాటించాల్సిన పరిహారాలు మనము చాలా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మాఘ నక్షత్రంలో చంద్రుని సంచారాన్ని మాఘ పౌర్ణమి లేదా మాఘ పున్నమి అని అంటారు. ఇక్కడ నేను మా శ్రీవారు చూడండి మెల్లగా నీటిలో దిగుతున్నాను. నాకు నీళ్ళు అంటే చాలా భయము, చాలా లోతుగా ఉంది అని చెప్పేసి మెల్లగా దిగుతున్నాను. ఇంకా అలాగే మునగడానికి కూడా చాలా భయపడ్డాను. 2 మునకలు అయితే అసలు నా తలనే తడవలేదు. 3వ మునకకి ఇంకా మా వారే ముంచేశారు. చాలా లోతుగా ఉందండి. కిందికి దిగే వరకు నాకు గొంతు వరకు వాటర్ వచ్చేసాయి. మస్తు భయం వేసింది. అంత పొద్దున మేము పోయేసరికి దాదాపు 10:30 అలా అయిందండి. అప్పటికే నాకు మస్తు భయం అనిపించింది. ఇంకా లోపలికి ఇంకా వెళ్దాం రా అని పిలుస్తున్నారు, కానీ నేను వెళ్ళలేక నాకు భయం వేసింది. ఇక్కడే కూర్చొని మునుగుతాను అని అన్నాను. చూడండి అసలు తల కొద్దిగా మునిగి తల మీద నేనే నీళ్లు చల్లుకున్నాను. అలా కాదు, తప్పకుండా మునగాలని చెప్పేసి మా వారు ఇంకా కొద్దిగా లోతలు వెళ్దాం రా అని చెప్పేసి బలవంతం చేస్తున్నారు. అలాగే ఇంకా చల్లగా ఉన్నాయండి. వాటర్ అయితే ఫ్రిడ్జ్ వాటర్ లాగా ఉన్నాయి. అంత పొద్దున 10:30, 11 అయినా కూడా ఎండగా ఉన్నా కూడా ఇంకా చూడండి ఇంకా లోపలికి దిగాను. ఇంకా గొంతు వరకు వచ్చేసాయి నీళ్ళు. అసలు మునగలేకపోతున్నాను. ఎంత భయం వేసింది. చాలా రోజుల తర్వాత గంగా స్నానానికి అయితే వచ్చాను. తుంగభద్రి నదీ తీరాన ఇంకా అల్లంపూర్ జోగులాంబ సన్నిధిలో ఇంకా పూర్తిగా నేను మా శ్రీవారి ఇద్దరం మునిగేసి పవిత్ర నదీ జల స్నానం చేసేసి అమ్మవారిని దర్శించుకున్నామండి. ఈ మాఘ పౌర్ణమి రోజున మనం ఇలాగ నదీ స్నానాలు చేస్తే మనకున్న అపమృత్య దోషాలు తొలగిపోతాయని అంటారు. అలాగే ఆయుష్ను పెంచుతుంది అని అంటారు. అలాగే గ్రహాలన్నీ ఒక్కొక్కటి మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నాయి. అందుకోసానికే నాది మకర రాశి కనుక ఈ విధంగా గంగా స్నానం చేస్తే మంచిది అని చెప్పేసి నేను మా శ్రీవారిద్దరం అయితే స్నానం చేసి ఇంకా బయటకు వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసామండి. మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సూర్యుడిని అలాగే అమ్మవారిని
ప్రార్థిస్తారో వారికి ఆయుష్ పెరగడంతో పాటు మానసిక రుగ్మతలు, ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర అయితే అందరూ దీపారాధన చేస్తున్నారు. ఇంకా మేము గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను మా శ్రీవారి ఇద్దరం అయితే దీపారాధన చేశామండి. ఇంకా ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘీ పౌర్ణమి అని లేక మహామాఘి అని కూడా అంటారు. ఈ మహామాఘి పౌర్ణమి శివకేశవులకిద్దరికీ ప్రీతికరమైనది. ఈ సమయంలో సూర్యుడి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కాలంలో పవిత్ర నది స్నానం చేసి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది. అపవిత్ర దోషాలు అలాగే మనకి ఏదన్నా ఉంటే పోతాయనే ఉద్దేశంతో నేను మా శ్రీవారిద్దరం ఇక్కడ తుంగభద్రి నది తీరాన కొలువై ఉన్న శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. నదీ స్నానం చేసినాక చూడండి భక్తులతోని ఎంత రద్దీగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా ఇక్కడైతే హోమం కూడా చేస్తున్నారు అమ్మవారిని అయితే. ఇంకా మేము కూడా మాఘ పౌర్ణమి నాడు స్నానం చేయడం వల్ల అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారని, జీవితంలో సానుకూలత శక్తిని ప్రవహిస్తుందని స్కాంద పురాణము చెబుతోంది. ఈ రోజున దేవతలు కూడా పవిత్ర నదులలో స్నానం చేయడానికి వస్తారంట. దేవతలే వచ్చినప్పుడు మనం ఎంతమంది మానవ మాత్రము, అందుకోసానికి మనం కూడా ఒకసారి వెళ్ళేసి వద్దాం కదా. మాకు కర్నూలుకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ జోగులాంబ అమ్మవారికి. అందుకోసానికి మాఘ పౌర్ణమి సందర్భంగా మేము కూడా నదీ తీరాన స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి ఈ విధంగా వచ్చేసాను. ఇంకా అమ్మవారిని గుళ్ళో దర్శించుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఈ మేక చూడండి ఎంత ఘోరంగా అక్కడ ఉన్న ప్యాకెట్లలో పులిహోర అన్నీ తినేస్తుంది. అలాగే నా తలలో పూలు పెట్టుకుంటే కూడా లాగేసుకుంది. ఇంకా ఇక్కడేమో మేళ తాళాలతోని అమ్మవారికి మధ్యాహ్నం దాదాపు 12:30 అవుతుంది. మహామంగళహారతి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి వేద పండితులతోని ఈ విధంగా మంగళ వాయిద్యాలతోని గుడిలోకి వెళ్తున్నారు. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము ఇది 5వ శక్తిపీఠం అండి. దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్పేసి ఇంకా మేమిద్దరం భార్య భర్తలం, మా వారు నేను ఇద్దరం కలిసి ఇక్కడ ఒత్తులు వేసి ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపాలను వెలిగిస్తున్నామండి. మీకు ప్రతి ఒక్కటి నా వీడియో షేర్ చేస్తూ ఉంటాను. మీరందరూ చక్కగా చూస్తున్నారు. చాలామంది లైక్స్ ఇవ్వడం లేదు. మర్చిపోకుండా దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి, ఇంకా నాతో పాటు చుట్టుపక్కల జనాలు కూడా బాగా మంది కూడా వచ్చారు. అలాగే మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలున్న ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి నమస్కరించున్న పసుపు రంగు వస్త్రాన్ని పెట్టి పూజించాలి అని అంటారు. అలా చేయని వాళ్ళు ఇంట్లో ఈశాన్య మూలలో పీట పెట్టి దానిపైన బియ్యపుండి ముగ్గు వేసి దానిపైన ప్రమిద పెట్టి ఆవు నెయ్యి దీపాన్ని కూడా వెలిగించాలి అని చెప్తున్నారు. ఇలా చేస్తే జాతకంలో గురుదోషం ఉంటే తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే ఉసిరి చెట్టు దగ్గర అయితే ఇక్కడ గుళ్ళో దీపం వెలిగించానండి. వెలిగించి వచ్చిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ మనము బ్రహ్మేశ్వర స్వామిని అంటే శివయ్యను దర్శించుకోవాలి కదా. ఈ గుడిలో కూడా వెళ్ళానండి. శివయ్యను కూడా దర్శించుకొని ఇంకా బయటకు వచ్చేసాను. అలాగే ఇంకా మేము మధ్యాహ్నం 12:30 అయింది. గుడి అంతా దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇంకా నేనైతే పొంగలి, పచ్చడి అలాగే పాయసం తీసుకొని వచ్చాను. శనగబెల్ల పాయసం ముందుగా మా శ్రీవారికి పెట్టేసిన తర్వాత నేను కూడా భోజనం చేసుకొని మళ్ళీ మన ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎంతమంది మాఘ పౌర్ణమి రోజు గుడికి వెళ్ళారా లేదా నదీ స్నానానికి వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఓకేనా. ఇంక ఈ గుడి ప్రాంగణంలో ఇంకా చారిత్రక కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉంది. మరోసారి ఫుల్ వీడియోతోనైతే మీకు ప్రతి ఒక్క ఆలయము ఏ ఇయర్ నిర్మించారు అనేది వీడియోలో తప్పకుండా చెప్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మర్చిపోవద్దండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇంకా మనమైతే మళ్ళీ కారులో నుంచి మన ఇంటికైతే బయలుదేరుతున్నాము. Thank you for watching. Thank you for your time. Bye. Please subscribe.